అల్లు అర్జున్కి మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా ప్రచారానికి పనికొస్తారు. ఆడి సినిమాలో డైలాగ్ని, ఆ రఫ్ఫా రఫ్ఫా అనే డైలాగ్ని సినిమాలో విలన్ కోసం వాడాడా, లేకపోతే ఇతనే విలన్ కాబట్టి ఒరిజినల్గా చెప్పాలంటే అందులో హీరోనే విలను. ఎందుకని స్మగ్లింగ్ చేసేవాడు హీరో అవుతాడా? అక్కడ అతనే విలను. ఈ విలన్ హీరోని రఫ్ఫా రఫ్ఫా అన్నాడు. దాన్ని పుచ్చుకుని ఇప్పుడు రఫ్ఫా రఫ్ఫా అంటుంటే ఇప్పుడు వీళ్ళందరూ విలన్లా హీరోలా? అదొకటి ఆలోచించుకోవాలి. మళ్ళీ తాజాగా హైదరాబాద్లో జగన్ వచ్చినప్పుడు కూడా రఫ్ఫా రఫ్ఫా. సరే, రఫ్ఫా రఫ్ఫా అంటే వీళ్ళందరూ నరికేస్తారా, కొట్టేస్తారా, చంపేస్తారా అంటే జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఏంటి? తెలుగుదేశం అధికారంలోకి రాకముందు మీ సంగతి తేలుస్తామంటే వైసీపీ వాళ్ళు నవ్వారు. ఇప్పుడు ఏం కనబడుతుంది? ఎంతమందిని లోపలేశారు, ఎంతమందిని కొట్టారు, ఎన్ని ఇళ్ళు కూలగొట్టారు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పనిచేసినాయి, ప్రొక్లైనర్లు పనిచేసినాయి. దాదాపుగా ఏడాది పాటు వెంటాడి వేటాడారు. ఇప్పటికైనా వదిలిపెడుతున్నారా? చిన్న చితక అంశాల్లో కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టి ఏడిపించట్లేదా? కాబట్టి అది రేపు చేస్తారు. అయితే ఇది హీరోయిజం కాదు, విలనిజం. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది విలనిజమే. రేపు మేము విలన్లుగా మారుతామని చెప్పుకుంటున్నారు.